మొత్తం అంతా కూడా పూర్తిగా కూడా మేడం మీరు ఈరోజు కేటీఆర్ను కూడా ఈడీ అధికారులు పిలిపించారు. సో లోపలికి కూడా వెళ్ళారు కేటీఆర్తో పాటు. అసలు ఏం జరిగింది లోపల? ఏం లేదు, కేటీఆర్ గారు కార్ వెళ్ళింది, దాంతోపాటు సీనియర్ అడ్వకేట్ ఉన్నారు, అక్కడ ఏమీ ఆపలేదు. లోపల విచారణ స్టార్ట్ అయింది. సో లెట్ us see what happens అని. అంటే ఈ మొత్తం వ్యవహారంలో 55 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తిగా కూడా ఫార్ములా ఈ కార్ రేసులో ఒక ఒప్పందం ప్రకారమే ఇక్కడి నుంచి డబ్బులన్నింటినీ కూడా విదేశీ కంపెనీకి పంపించి అక్కడి నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు వచ్చేలాగా బాండ్ల రూపంలో వచ్చేలాగా ఒక కుట్ర జరిగింది అనేది ఏసీబీ ఈడీ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. చూడండి, ఏసీబీ ఈడీ ఇప్పటి వరకు ఎలాంటి కన్క్లూజన్ కి రాలేదు, అసలు అలాంటి వార్తనే ఇవ్వలేదు, ఎలాంటి ప్రెస్ మీట్ లో కానీ ఎలాంటి ఓపెన్ గా కూడా ఆన్ రికార్డ్ అసలు ఎక్కడ చెప్పలేదు. ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అసలు అలాంటిది ఏమీ లేదు. కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ వచ్చిన ప్రకారము ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయింది. ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయిన తర్వాత దాని ప్రకారమే ఏదైతే ఉందో ఏసీబీ కానీ ఈడీ కానీ ఎంక్వైరీ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఇప్పుడు కన్క్లూజన్ ఎవరిచ్చారని ఏం రిపోర్ట్ లేదు. అంటే ఒకటి ఎవరు అంటే ఏసీబీ అధికారులు కావచ్చు, ఈడీ అధికారులు కావచ్చు, ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఇచ్చినటువంటి కంప్లైంట్లలో ఇదే వర్షన్ని ప్రధానంగా కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఒప్పందం జరిగింది, ఒక అగ్రిమెంట్ జరిగింది. జరిగినటువంటి అగ్రిమెంట్లోనే తమ స్వలాభం వచ్చే విధంగా కూడా, పార్టీకి బెనిఫిట్ వచ్చే విధంగా కావచ్చు, లేకపోతే కేటీఆర్కి లాభం వచ్చే విధంగా కూడా ఈ ఒప్పందం జరిగింది. పూర్తిగా కూడా ఎక్కడా కూడా ఆర్బీఐ రూల్స్ కానీ కేబినెట్ పర్మిషన్ తీసుకోకుండానే నిధులను ఏ విధంగా బదలాయిస్తారు అనేది మెయిన్ ఉన్నటువంటి అలిగేషన్. ఏదైతే ఉందో యాజ్ పర్ ఒక లీగల్ అగ్రిమెంటే జరిగింది. మీరు అన్నట్టుగా ఏదో రాంగ్ఫుల్ అగ్రిమెంట్స్ అనేది జరగలేదు. ఎలాంటి స్వలాభం ఇందులో కేటీఆర్ గారికి జరగలేదు. అది కంప్లీట్ గా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, మన స్టేట్ కి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ప్రాపర్ ఒక అగ్రిమెంట్ ఎంటర్ చేయడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారమే అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేశారు. సో అదే విధంగా ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ హైయర్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరూ నోట్ పుటప్ చేశారు. సో దాన్ని ఆనర్ చేసుకుంటూ ఏదైతే ఉందో ఈ అమౌంట్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అమౌంట్స్ కూడా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయింది. అది లీగల్ గా వాళ్ళు అడ్మిట్ చేస్తున్నారు. అమౌంట్ ఇక్కడ నుంచి పోయింది, ఆన్లైన్ త్రూ అకౌంట్ ద్వారానే పోయింది. ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్, వాళ్ళకి చేరింది. దే ఆర్ అడ్మిటింగ్ ది అమౌంట్ ఆల్సో. సో ఇవన్నీ ఏంటంటే విచారణలో ఇవన్నీ కూడా ఈడీ కానీ ఏసీబీ కానీ ఇవన్నీ విషయాలని కులంకషంగా విచారణ చేస్తారు కదా. చేశాకనే రిజల్ట్ వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేసి చూద్దాం. అప్పుడు మీరు చెప్పినట్టుగానే ఏదైతే విదేశీ కంపెనీకి డబ్బులు వెళ్ళి వాళ్ళు మాకు వచ్చింది అని ఏదైతే చెప్పారో, చెప్పిన దాంట్లోనే ఒక కుట్ర ఉంది అనేది ప్రధానంగా ఏసీబీ చెప్తున్నటువంటి వర్షన్. ఏసీబీ ఇప్పటి వరకు ఓపెన్ గా అసలు ఎక్కడ కూడా ఆ విషయాలు ఏం చెప్పలేదు. కంప్లైంట్ మీరు కంప్లైంట్ కూడా చదవండి, కావాలంటే నేను మీ కంప్లైంట్ కూడా కాపీ సర్వ్ చేస్తాను. కంప్లైంట్ కాపీ కానీ ఎఫ్ఐఆర్ లో కానీ అలాంటిది కూడా ఏమీ లేదు. అసలు ఇదంతా ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్ ప్రాపగండా అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఫాల్స్. అలాంటిది ఏమీ లేదు. సరే, హౌఎవర్ ఒక కంప్లైంట్ అనేది అయితే వచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారం వాళ్ళు విచారణ చేస్తున్నారు. అందులో కేటీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఏంది, ఉందా లేదా అవన్నీ కూడా విచారణ సంస్థలు ఉన్నాయి. సో విచారణ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్తున్నారు కదా, విచారణ చేస్తున్నారు. సో లెట్ us see. ముందు నుంచే మనం అవన్నీ అనుకోవడం ఎందుకు? అసలు కేటీఆర్ గారు చెప్పిన వర్షంలో ఇందులో ₹1 కూడా ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు అనేది కేటీఆర్ చెప్తున్నారు. కానీ ఇందులో జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కేటీఆర్ హస్తం ఇందులో ఉంది అనేది కంప్లైంట్ ఇచ్చారు. మరి మొత్తం కంప్లైంట్ కాపీ ఆధారంగా కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. పూర్తిగా కూడా వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఇందులో కొంత మనీ లాండరింగ్ జరిగింది, ఫెమా నిబంధనలు ఏమాత్రం కూడా పాటించకుండానే మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది అనేది మెయిన్ అలిగేషన్. దీంట్లో అసలు ఏంటి, మీరు ఇంతవరకు కూడా కేసుకు సంబంధించి అంతా కూడా ఫాలో అవుతున్నారు, అసలు ఏం జరిగిందంటారు కేసుకు? ఇప్పుడు కేటీఆర్ గారు చాలా క్లియర్ గా పాయింట్ టు పాయింట్ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మొన్న కూడా విచారణ అయిన తర్వాత కూడా ఏమైందో మీకు అందరికీ కూడా క్లియర్ గా చెప్పారు. సో అందులో ఎలాంటి కూడా ఇర్రెగ్యులారిటీస్ జరగలేదు. అండ్ యాక్చువల్గా ఏంటంటే మోర్ దెన్ 30 lakhs ఏదైతే ట్రాన్స్ఫర్స్ యూజువల్లీ జరుగుతుందో ఆ ఇష్యూస్ లో ఈడీ ఎంటర్ అవుతుంది. అంతేగాని ఇక్కడ ఏదో జరిగిపోయింది, లేకపోతే కేటీఆర్ గారికి పర్సనల్లీ ఏదైతే ఉందో లాభం జరిగింది, ఇంకేదో ఉంది అనే ఇష్యూస్ లో ఏదైతే ఉందో అది కానే కాదు. సో యాజ్ పర్ ఇప్పుడు ఏమంటారు, యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారమే ప్రతి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అది ఏదైతే ఉందో ఇన్ ఫ్యూచర్ తెలియాలి. దీనివల్ల లాభం, పర్సనల్ లాభం ఏమైనా జరిగిందా, పర్సనలీ ఏమంటారు కేటీఆర్ గారికి అలాంటిది ఏదైతే వాళ్ళు చెప్తున్నారో పర్సనల్ ఇష్యూ, పర్సనల్ లాభం అని చెప్తున్నారో దట్ ఈస్ ఆల్ ఫాల్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదంతా ఎవరు చెప్తుంది, మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. పోలీసులు కానీ విచారణ తేలిందని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మినిస్టర్స్ కావాలని బురద జల్లుతున్నారు. ఫాల్స్ కేసులో కేటీఆర్ గారిని ఇరికించాలని చూస్తున్నారు. ఈ కేసు రిజిస్టర్ అవ్వక ముందే కర్త కర్మ క్రియ మొత్తం కాంగ్రెస్ పార్టీనే, దానికి అనుగుణంగానే స్టెప్ బై స్టెప్ వాళ్ళు కావాలని చెప్పి ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించి ఆ ఫాల్స్ కేసులో కేటీఆర్ గారిని ఇరికించారు. ఇప్పుడు అడ్వకేట్ అనుమతించారు, లోపలికి వెళ్ళారు.
అడ్వకేట్తో పాటు వెళ్ళారు బికాస్ సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించి ఏసీబీ విచారణలో కూడా ఒక అడ్వకేట్ ఉండొచ్చు అన్నారు. సో అదే విధంగా విజిబిలిటీ మాత్రమే కానీ ఎక్కడ ఆడిబుల్ కాదు కదా. అఫ్ కోర్స్ అంతే కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం ఏంటంటే ఆడియో అండ్ వీడియో రికార్డింగ్స్ ఉంటాయి, ఆల్రెడీ పొద్దున్న చేస్తూ ఉంటారు. సో ఓన్లీ ఏంటంటే ఒక విజన్ లో కూర్చుని కనిపించే విధంగా ఉంటారు. సో ఈ కేసు అనే కాదు, ప్రతి కేసులో అంతే చూడగలరు. అంతేగాని అక్కడ జరుగుతున్న వినడం కానీ విచారణలోకి మనం వెళ్ళి అడ్వకేట్స్ ఇంటర్ఫియర్ అవ్వడం అనేది అయితే ఏం జరగదు. అంటే ఇప్పుడు ఒకటి మేడం, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఏసీబీ టైంలో కూడా విచారణ జరిగేటప్పుడు ఒక ప్రచారం జరిగింది, ఈరోజు అరెస్ట్ అని కూడా. సో ఈరోజు ఈడీ ముందుకు కేటీఆర్ వస్తున్నారు అనేటటువంటి విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇంకా ఈ రోజు కూడా అరెస్ట్ చేయబోతున్నారండి. నిజంగానే ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి, ఈరోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఈ కేసు వరకు ఏదైనా ఉందా? ఒకవేళ అనుకుంటే అరెస్ట్ చేయవచ్చా, లేకపోతే ఏం జరగవచ్చే అవకాశం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కేసు, ఈ కంప్లైంట్, ఈ ఆధారాలు, ఈ గ్రౌండ్స్ అన్ని చూస్తే ఇది కేసే కాదు. సో ఇది అసలు ఒక క్రిమినల్ కేసుకి అసలు అట్రాక్ట్ అవ్వదు. ఏదైతే ఆ సెక్షన్స్ కూడా పర్టికులర్లీ పెట్టారో ఆ సెక్షన్స్ కూడా ఏవి కూడా అట్రాక్ట్ అవ్వట్లేదు. సో ఈ విధంగా చూస్తే అంటే యాజ్ పర్ లీగల్ ఇదిలో పోతే మటుకు అసలు ఇలాంటి కేసెస్లో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. విచారణ కొనసాగించి వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ వేసేస్తారు ఏదైతే ఉందో. సో అది కాకుండా ఏదైతే అరెస్ట్ చేస్తారు అది ఇది అనేది ఎవరు ఓన్లీ ప్రచారం అనేది ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు, డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారే ఇలాంటి మాటలు అనిపిస్తున్నారు. సో ఆ విధంగా అనుకున్నప్పుడు వాళ్ళు చేయాలనుకుంటే ఏం చేస్తారో మనకైతే తెలియదు. బట్ యాజ్ పర్ ప్రొసీజర్, యాజ్ పర్ లా పోతే మటుకు అలాంటిది ఏమీ లేదు. ఇది మొత్తానికైతే చాలా క్లియర్గా కూడా ఒకటి తన అడ్వకేట్తో పాటు కలిసి లోపలికి కేటీఆర్ అయితే హాజరయ్యారు. హాజరైన తర్వాత మొత్తం వ్యవహారానికి సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆ విచారణలో అడ్వకేట్ను అంటే ఒక విచారణకు సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే విచారణ ఉందో విచారణకు సంబంధించి అయితే